చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో రాజకీయంగా మా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడతలేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. రాజకీయంగా మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప రాజకీయంగా అవకాశాలు ఇచ్చే కాడ అన్యాయమే చేస్తున్నట్టు కనబడుతున్నది. మొన్న ప్రకటించిన ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో 5 ఎమ్మెల్సీలను ప్రకటిస్తే 5 ఒకటి కూడా మాదిగలకు కేటాయించకుండా అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన కమిటీలో కూడా మా వర్గాలకు స్థానం లేదు. అత్యున్నతమైన కమిటీలో మాకు చోటు లేదు, సిడబ్ల్యూసీలో చోటు లేదు, లోక్సభ స్థానాల్లో చోటు లేదు, రాజ్యసభ స్థానాల్లో ప్రకటించే విషయంలో కూడా అన్యాయం చేసే ప్రయత్నాలు చేసే విధంగా కూడా కొంత ఊహాగానాల పేరుతో రెడ్లకు సంబంధించిన ప్రచారం చేస్తూ ఉన్నారు. రెడ్లు ఇదివరకే 7గురికి పైగా స్థానం ఉన్నది కాబట్టి రెడ్లకు అవకాశం కేటాయించకుండా ప్రాధాన్యత లేని కులంగా, అవకాశం లేని కులంగా మాదిగలు ఉన్నారు కాబట్టి తక్షణమే తెలంగాణ నుంచి ప్రకటించబోయే ఆ 2 రాజ్యసభ సీట్లలో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే విషయాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లోక్సభలో నాగర్ కర్నూలు నుంచి మందా జగన్నాథం గారు మాకు ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య గారు మాకు ఎంపీగా ఉన్నారు. మందా జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య గారు లోక్సభ సభ్యులుగా ఉన్న తర్వాత కూడా రాజ్యసభకు మా పెద్ద ఆయన నందెల్లయ్య గారిని రాజ్యసభకు పంపిన చరిత్ర ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఎంపీ స్థానాలు ఉన్నా కూడా రాజ్యసభకు కొన్ని పంపిన చరిత్ర కూడా ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. మా వేదికల దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు మేము మాదిగలు అనుకొని గొప్పలు చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ప్రకటించే విషయంలో మాదిగల మీద సౌతి తల్లి ప్రేమనే చూపిస్తున్నట్టు మాకు కనబడుతున్నదనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి గతంలో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తానికే ప్రాతినిధ్యం లేదు. ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నావు? రాహుల్ గాంధీ ముంగట, అదేవిధంగా సోనియా గాంధీ గారి ముంగట, ఖర్గే గారి ముంగట ఇక్కడ ప్రాధాన్యత లేని కులంగా మాదిగలు ఉన్నారు, ఈసారి మాదిగలకు ఇయ్యాలని చెప్పి గట్టిగా ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని, రాహుల్ గాంధీ గారు స్పందించాలని, ఖర్గే గారు స్పందించాలని, తక్షణమే మాదిగలకు కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రకటించకపోతే కాంగ్రెస్ మాదిగలకు ద్రోహం చేసిన పార్టీగానే, మాదిగలకు అన్యాయం చేసిన పార్టీగానే మేము చూడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మాకు ద్రోహం చేయదలిస్తే మీ పార్టీని, మీ పాగా పాలనకు వ్యతిరేకంగా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైతామనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ తక్షణమే స్పందించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మందకృష్ణన్న పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముంగట ధర్నా చేసినాం. ఇది నిరసన ధర్నా మాత్రమే. మీరు ప్రకటించకపోతే ఈ ధర్నాలు రోడెక్తాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరగక ముందుకే, ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కాకంటే ముందుకే ఆ పరిస్థితి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయొద్దని, తక్షణమే రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించి మాదిగలకు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.